సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. చౌటకూర్ గ్రామంలో 3 ఇళ్లలో అర్ధరాత్రి కన్నం వేసి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. విలువైన సొత్తును అపహరించారు. శంకరయ్య ఇంట్లో 180,000 నగదు, 2 తులాల బంగారం, అలాగే యశోద ఇంట్లో 2 లక్షల నగదు, 2.5 తులాల బంగారం, రాధయ్య ఇంట్లో 2,30,000 నగదు, 3 తులాల బంగారం అపహరించారు. ఘటనాస్థలికి చేరుకుని బాధితుల నుండి వివరాలు సేకరిస్తున్నారు పుల్కల్ పోలీసులు. ఇప్పుడు 5 గంటలకు లేచి ఇది డోర్ తాళం తీయబోతే అది తాళం సరిగ్గా వస్తలేదు. మళ్ళీ ఇట్లా తీయబోయేటానికల్లా తీసింది. డోర్ తీసేటానికల్లా అవన్నీ గట్ట కొల్లు ఉంది. ఈయన దగ్గర ఉంటే తీస్తున్నాడు. ఒక్క సొమ్ము ఇలా నేను పెట్టుకోలేను. గిట్టే నా ఇల్లు మంచిగా లేదా అని నా బిడ్డని రాత్రే తోలి ఆమెకు ఒక 100 రూపాయలు ఇస్తామన్న పానంలో మన్ను పడసారు పొడంచెరు ఎక్కిస్తానని నేను 1 రూపాయి ఇడియలేదు. కూరగాయలు అమ్ముకోసుకుంటా ఈ అప్పులు ఉన్నాయి, 15 లక్షల అప్పు ఉన్నదని ఈ పిసుక సచ్చుడికి మేము 3-4 రోజులు అన్నం గిరదించలేము. ఈయన ఎప్పుడు ఈయనే అంటుంటే కాడ నేను మంచి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!